ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కొడాలిని నమ్మితే దేవినేని కొంప మునిగింది. తాను మునగడమే కాకుండా తనతో పాటు వచ్చిన వాళ్ళని ముంచడంలో కొడాలి నాని సిద్ధహస్తుడు. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడమే కాదు, వైఎస్ఆర్సీపీలో తనలాంటి నేతలను చాలామందిని తయారు చేశాడు. ఓ పేరుని నాని కావచ్చు, ఒక రోజా కావచ్చు, ఒక వంశీ లాంటి వాళ్ళని కూడా ఈయన శిష్యర్కంలోనే వాళ్ళంతా కూడా అలాగే తయారయ్యారు, కొడాలి నానిలాగే. అంతేకాదు వాళ్ళందరి రాజకీయ జీవితానికి ఈరోజు కొడాలి నాని కారణంగానే సమాధి పడింది అనేది కూడా వాస్తవం. సో అలాంటి నాని కారణంగా పాపం ఎంతో భవిష్యత్తు ఉన్న దేవినేని అవినాష్ రాజకీయ జీవితం కూడా ఆల్మోస్ట్ ముగిసిపోయినట్లే అనుకోవాలి. అందుకు కారణం కూడా ఉంది. అందుకు కారణం ఏంటంటే ఈరోజు చూసినట్లయితే దేవినేని అవినాష్ వాళ్ళ ఫాదరు, ఆయనకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. బెజవాడ రాజకీయాల్లోనే టీడీపీ నుంచి కాంగ్రెస్ దాకా సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు ఆయన. తనకంటూ ఒక ఇండివిజువల్ ఎక్స్పోజర్ ఉంది విజయవాడ రాజకీయాల్లో దేవినేని నెహ్రూకి అలియాస్ రాజశేఖర్. సో ఆయన మరణం సమయంలో అంటే పర్టికులర్లీ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా కాంగ్రెస్లో ఉన్నారు ఆయన, వైఎస్ఆర్సీపీలో కూడా కొన్ని రోజులు ఉన్నారు. సో ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు తన కొడుకుతో పాటు. అలా వచ్చారో లేదో చంద్రబాబు నాయుడు అంతే స్థాయిలో దేవినేని అవినాష్కి ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన తండ్రి చనిపోయిన తర్వాత, దేవినేని నెహ్రూ చనిపోయిన తర్వాత ఈయనకి అత్యంత కీలకమైన తెలుగు యువత అధ్యక్షుడు బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కోసం ఫైట్ చేసే వాళ్ళని నటిస్తూ దేవినేని అవినాష్ ఎన్నోసార్లు టీడీపీ విషయాల్లో, టీడీపీ ధర్నాలు, నిరసనలు అట్లా లైమ్లైట్లో నిలబడే ప్రయత్నం చేశారు. తనకంటూ ఒక యూత్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు కూడా. అనేక సార్లు అలా లైమ్లైట్లో ఉంటూ వచ్చారు. సో అలాంటి అవినాష్ను గౌరవిస్తూ చంద్రబాబు నాయుడు నిజంగానే ఓన్ చేసుకున్నారు. ఆయన కూడా ఒక రామ్మోహన్ నాయుడిని, ఎర్రంనాయుడు చనిపోతే రామ్మోహన్ నాయుడిని ఎలా అయితే ఓన్ చేసుకున్నారో, నెహ్రూ చనిపోతే వాళ్ళ కొడుకు అవినాష్ కూడా ఆ ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కానీ అటు లోకేష్ కానీ అండగా నిలబడింది అన్నది వాస్తవం. అయితే ఆ గ్రాటిట్యూడ్ని నిలబెట్టుకునే ప్రయత్నం అయితే అవినాష్ వైపు నుంచి లేదు. పర్టికులర్లీ 2019 ఎన్నికలు వచ్చినట్లయితే అటు కొడాలి నాని విషయంలో, అటు అసెంబ్లీలో కావచ్చు, ఇటు బయట కావచ్చు, తమకి కొరకరాని కొయ్యగా మారిన కొడాలి నానిని టార్గెట్ చేసేందుకు, ఆయన ఎలాగైనా ఓడించాలనే కృతనిశ్చయంతో చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆలోచన చేశారు. దానిలో భాగంగానే అవినాష్కు గుడివాడ టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. 2019 ఎన్నికల్లో ఆ రోజు అవినాష్ను గుడివాడ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు సెలెక్ట్ చేశారు. ఒక రావి వెంకటేశ్వరరావుని ఆ రోజు కన్విన్స్ చేయాల్సి వచ్చింది, ఒక పిన్నంనేని ఫ్యామిలీని కన్విన్స్ చేయాల్సి వచ్చింది, లోకల్ క్యాడర్ మొత్తాన్ని కూడా కన్విన్స్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే గుడివాడకి అవినాష్ కొత్తోడే, ఆయన వాళ్ళ కాన్స్టిట్యున్సీ అంతా తూర్పే ముందు నుంచి కూడా. సో అలా పూర్తిగా తీసుకొచ్చి గుడివాడలో పెట్టున్నారు. అందుకే లోకల్ లీడర్స్ అందరినీ కన్విన్స్ చేసి రావి లాంటి వాళ్ళని, సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు అవినాష్కు టికెట్ ఇచ్చున్నారు. సో అవినాష్ ఆ రోజు కొడాలి నాని మీద ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక వేవ్ కావచ్చు, గుడివాడలో ఎవరు అవునన్నా కాదన్నా గుడివాడలో వరుసగా నాని అది పోటీకి నిలబడడం 4వసారి. అప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నారు ఆయన. తనకంటూ ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక స్ట్రాంగ్ బేస్ కానీ గుడివాడలో, ఇవన్నీ కూడా కొడాలి నానికి ప్లస్ అయ్యాయి, అవినాష్కి మైనస్ అయ్యాయి. అవినాష్ చాలా ఘోరంగా కొడాలి నాని చేతులు ఓడిపోయినారు. సో ఓడిపోయిన కొద్ది రోజులుగా, కనీసం వారం రోజులు కూడా కాలేదు, వారం 10 రోజులు కూడా కాలేదు ఆ రోజు. దెన్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రోజే ఫస్ట్ క్యాబినెట్లోనే కొడాలి నానికి మంత్రి పదవి దక్కింది. అది కూడా సివిల్ సప్లైస్ శాఖ, అత్యంత కీలకమైన శాఖ. లైక్ పేరుని నాని లాంటి వాళ్ళకు కూడా మంత్రి పదవులు దక్కాయి. ఆ సమయంలో కొడాలి నాని ఏదైతే ఆయనతో రాయబారం చేశారు, దేవినేని అవినాష్ వెంటనే వెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఎక్కువ సమయం కూడా ఇవ్వాల, కనీసం ఒక 6 నెలలు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంటుందో చూద్దామన్న ఆలోచన కూడా అవినాష్కి రాలేదు. ఇంతమందిని కాదని తనని కన్విన్స్ చేసి గుడివాడ అభ్యర్థిగా తనని తొలిసారి నిలబెట్టారు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తనకు ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అన్న ఆలోచన అవినాష్ చేయలేదు. అటు లోకేష్ తనకి ప్రయారిటీ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు తనని ఆకాశంలో పెట్టుకు చూసుకున్నారన్న ఆలోచన కూడా అవినాష్ చేయలేదు. అసలు పెద్ద కారణాలు లేకుండానే కొడాలి నాని సాహచర్యంతో, కొడాలి నాని రాయబారంతో అవినాష్ ఆ రోజున హడావిడిగా వెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక వైఎస్ఆర్సీపీలో చేరిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి ఆప్తుడిగా కూడా మారారు కొన్ని విషయాలు. ఎందుకంటే తాడేపల్లిలో ఎవరికి అపాయింట్మెంట్ లేకుండా, ఎవరికి పర్మిషన్ లేకుండా అపాయింట్మెంట్ దక్కదు. కానీ అవినాష్ లాంటి వాళ్ళు ఒక్కరికే జగన్ దగ్గర యాక్సెస్ ఉందనే పేరు కూడా ఉంది, అందులో వాస్తవం కూడా ఉంది. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కూడా అవినాష్ని బ్యాంపర్ చేస్తూనే వచ్చారు. అయితే ఇక అప్పటి నుంచి అవినాష్ రెండో కొడాలి నాని తరహాలో చాలాసార్లు చంద్రబాబు నాయుడిని పెద్ద కారణాలు లేకుండానే టార్గెట్ చేశారు. లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడిని అనేకసార్లు టీడీపీ నేతలకు కూడా ఆయన టార్గెట్ అవుతూ వచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున మొన్న లాస్ట్ మినిట్లో అవినాష్ ముందు నుంచి అడుగుతూ ఉన్నారు కూడా, తనకి ఏదో ఒక టికెట్ కేటాయించాలి, అది అనౌన్స్ చేయాలి అని చెప్పేసి. కానీ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్లో, అది కూడా ఎన్నికలు ఇంకా 6 నెలలు కూడా లేవు, ఆ సమయంలో కొడాలి నానిని తూర్పు ఇన్ఛార్జిగా పెట్టున్నారు, విజయవాడ తూర్పు అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నారు. నిజానికి అక్కడ చూసినట్లయితే
గద్దె రామ్మోహన్ ఎప్పటి నుంచో అక్కడ పాతుకుపోయినారు. ఆల్రెడీ 3 సార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది అక్కడ. సో అలాంటి ఎంపీగా చేసిన అనుభవం కూడా ఉంది. సో అలాంటి గన్నవరం నుంచి కూడా ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. తూర్పు మీద పూర్తి స్థాయిలో ఫోకస్ ఉంది ఆయనకు, ఒక గ్రిప్ అయితే ఉంది తూర్పు కాన్స్టిట్యున్సీలో. ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా కూడా గద్దె రామ్మోహన్ పేరుంది. అలాంటి ఒక సీనియర్ నేత మీద ఈయన పెడతాం జరిగింది. అది కూడా కొడాలి నాని ప్రెజర్ ఇవ్వడంతోనే తూర్పు టికెట్ను అవినాష్కు కేటాయించారు. మధ్యలో మనం చూసినట్టయితే జగ్గంపేట ఎమ్మెల్యేగా ఉన్న ఉదయ్ భానుని తీసుకొచ్చి తూర్పులో పోటీ చేయించాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారు. కానీ కొడాలి నాని ప్రోద్బలంతో, కొడాలి నాని ఒత్తిడితోనే జగన్మోహన్ రెడ్డి ఆ సీటుని తీసుకెళ్లి అవినాష్కి ఇవ్వడం జరిగింది. సో అవినాష్కి ఆ సీట్ ఇచ్చారు. అదేవిధంగా గద్దె రామ్మోహన్ తరపున రాధా లాంటి వాళ్ళు కూడా ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది. ఇక 6 నెలల టైంలో ఆయన అంత తన ఇంపాక్ట్ అయితే అక్కడ చూపించలేకపోయారని అనుకోవాలి. అవినాష్ తూర్పు మీద అంతగా ఫోకస్ పెట్టలేకపోయారు. అసలు ఇక కేసీఆర్ నాని లాస్ట్ మీట్లో టీడీపీ నుంచి వెళ్ళున్నారు. ఆయనకి ఎంపీ టికెట్ అనౌన్స్ చేస్తున్నారు. ఇక కేసీఆర్ నానికి కూడా టార్గెట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. తను చేయించుకున్న సర్వేలో అవినాష్ ఓడిపోతారని అంచనాలు వచ్చాయి. అందుకనే కేసీఆర్ నానికి కూడా టార్గెట్ పెట్టారు, ఎలాగైనా సరే అవినాష్ను గెలిపించాలని. అందుకే పాపం అవినాష్ కోసం అటు కొడాలి నాని ప్రచారం చేశారు, తన కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టి. కేసీఆర్ నాని కూడా తన కాన్స్టిట్యున్సీ అంతా ఒక ఎత్తు, ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ తూర్పు కాన్స్టిట్యున్సీ ఒక ఎత్తు అన్నట్టుగా ప్రచారం చేశారు. ఆయన కూతురు శ్వేత కూడా ఈయన అవినాష్ కోసం ప్రచారం చేశారు. అక్కడ యాక్చువల్గా శ్వేతకు అడుగుదాం అనుకున్నారు తూర్పు టికెట్, కానీ లాస్ట్ మినిట్లో ఈయనకే వెళ్ళింది పాపం. అందుకే కేసీఆర్ నాని విధిలేని పరిస్థితుల్లో ఆ రోజు అవినాష్కి సపోర్ట్ చేయడం జరిగింది. సో అలా అందరూ కూడా ఈయన కోసం పనిచేశారు. కొడాలి నాని కూడా పనిచేశారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే కొడాలి నాని, కేసీఆర్ నాని మీద ఉన్న వ్యతిరేకత ఈరోజు అవినాష్ కూడా ఎఫెక్ట్ అయింది. సో ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న గద్దె రామ్మోహన్ లాంటి వాడి ముందు అవినాష్ నిలబడలేకపోయాడు. అందుకే ఈరోజు ఓటమి పాలైన పరిస్థితి అయితే ఉందని అనుకోవాలి. సో ఈరోజు అవినాష్ ఓటమి గురించి చాలా సీరియస్గా విజయవాడ హాట్ టాపిక్ అవుతూ ఉంది. తన భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నాడు అవినాష్ అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు తండ్రి చనిపోయిన పిల్లాడనే విధంగా ఆయన్ని ప్యాంపర్ చేసి ఆయనకి అత్యంత కీలక బాధ్యతలు, తెలుగు యువత బాధ్యతలు అప్పగించున్నారు చంద్రబాబు నాయుడు. అదే అవినాష్ ఈరోజు పార్టీలో ఉన్నట్లయితే ఆయన కోరుకున్న చోట ఆబ్లిగేషన్ కూడా ఉండుండేది చంద్రబాబు నాయుడుకి, ఎందుకంటే పార్టీని వదిలిపెట్టిపోలేదు కాబట్టి. సో ఈ రోజున ఆయన కోరుకున్న చోట చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చి ఉండేవాళ్ళు. ఆయన సొంత ఇమేజ్ లేకపోయినా ఈ రోజున టీడీపీ వేవ్తో అవినాష్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టేవాళ్ళు. కృష్ణా జిల్లా ఈక్వేషన్లో, కమ్మ సామాజిక ఈక్వేషన్లో అవినాష్కు మంత్రి పదవి వచ్చినా పెద్ద ఆశ్చర్యం ఉండేదైతే కాదు. సో ఈ అవకాశాలన్నీ తన చేతులారా ఆయన కోల్పోయారు. ఒక్కటే కేవలం కొడాలి నానిని నమ్మడం వల్ల. సో ఆ రకంగా చూస్తే కొడాలి నాని తన కెరీర్తో పాటు ఆల్మోస్ట్ అవినాష్ కెరీర్ కూడా ఫుల్ స్టాప్ పడేశారని అనుకోవాలి. అందుకే తొందరపాటుతో రాజకీయాల్లో తొందరపాటు పనికిరాదు, అవకాశం వచ్చేదాకా వెయిట్ చేయాలని పెద్దలు చెప్పేది. కనీసం చంద్రబాబుతో అన్ని రోజులు సాన్నిహిత్యం చేసిన అవినాష్కి అలాంటి లక్షణాలు అయితే అబ్బలేదని మనం అనుకోవాలి. మొత్తానికి కొడాలి నాని సాహచర్యం పాపం అవినాష్, వంశీ కెరీర్ని కూడా ఈరోజు డైలమాలో పడేస్తుందని అనుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.